జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉంది అని, ఎంత సెక్యూరిటీ ఉండాలి అనేది మాజీ ముఖ్యమంత్రికి ఒకే సెక్యూరిటీ ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. మాజీ ముఖ్యమంత్రి. సో అందువల్ల మాజీ ముఖ్యమంత్రికి థ్రెట్ పర్సెప్షన్ బట్టి సెక్యూరిటీ ఉంటుంది తప్ప ప్రోటోకాల్ సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఒక ఎమ్మెల్యే అనుకో, నీకు ఆటోమేటిక్గా తెలంగాణలో ఆంధ్రలో ఎంత ఉన్నదో తెలియదు కానీ 4 గన్మెన్లు ఉంటారు, 2+2. సో ఆ ఎమ్మెల్యే అయిపోయిందంటే కూడా నాకు 4 గన్మెన్లు ఉండాలంటే ఉండరు. ఇది థ్రెట్ పర్సెప్షన్ బట్టి ఉంటుంది. నిజంగానే నీ ప్రాణాలు తీసే పరిస్థితి ఉంది అంటే అప్పుడు ఆ ప్రభుత్వం అంచనా వేస్తుంది. లేదంటే డబ్బులు పెట్టుకో, మీకు సెక్యూరిటీ కల్పిస్తాం, యూ పే ఫర్ ఇట్ అని కూడా అంటారు. సో కానీ ఇక్కడ సెక్యూరిటీ ముఖ్యమంత్రి అన్నప్పుడు అనేది ముఖ్యమంత్రికి ఉండే సహజ ప్రోటోకాల్ ఉంటుంది. అందువల్ల మాజీ ముఖ్యమంత్రికి కూడా అదే ప్రోటోకాల్ ఉండాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు.